గుంటూరు పీజీఆర్ఎస్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెన్షన్లు కట్ అయిపోయాయని చెప్పేసి దాని మీద తిరుగుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయి వికలాంగులు కూడా దీనికి ఈ బారిన పడినటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇతనికి సంబంధించి 3.5 ఏళ్ల నుంచి పెన్షన్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు అయితే తిరుగుతున్నారు. అతని పరిస్థితి చూస్తే పూర్తిగా బెడ్ రీడను వీల్ చైర్కే పరిమితమైనటువంటి వ్యక్తి, అంటే ఒక పూర్తి స్థాయి వికలాంగుడు. తనకి సంబంధించినటువంటి పెన్షన్ 3.5 ఏళ్ళుగా ఆగిపోవడం అనేది నిజంగా బాధాకరం. అసలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ ఊరు సార్? అది కోతవానిపాలెం అండి, కాకుమాన మండలం. నా పేరు తాడిశెట్టి యేసుబాబు. మా బాబు ప్రవీణ్ కుమార్ అండి. మొత్తం మంచానికే పరిమితం ఉన్నాడు బాబు. పుట్టుకతోనే సార్. అప్పటి నుంచి మేము హాస్పిటల్స్ అన్ని తిప్పుతూనే ఉన్నాము. కాకపోతే అబ్బాయికి మాట్లాడలేడు, నడవలేడు, ఏం లేదు సార్. కొన్నాళ్ళు ఎంతమంది పింఛన్ వచ్చేది సార్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాకు పింఛన్ రావట్లేదు. అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి మేము హాస్పిటల్లో పెడితే ఆల్రెడీ 1 మంత్ దాటితే పింఛన్ ఇవ్వమని చెప్పి అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయిది పింఛన్ ఆపేశారు సార్. అది కాక సదరం సర్టిఫికెట్ కూడా అప్పుడు టెంపరీ మామూలుగా ఇచ్చారు. మొన్న రీసెంట్గా సదరం పడినప్పుడు అన్ని చేపించాను. అబ్బాయిది పర్మనెంట్ డిసేబుల్ ఇచ్చాడు. పర్మనెంట్ 90% ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చేసి తర్వాత మెడికల్ బోర్డుకి వెళ్ళాను. మెడికల్ బోర్డుకి వెళ్ళి అక్కడ కూడా 98% ఇచ్చారు సార్. ఎన్టీఆర్ భరోసాకి ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు సార్. కాకపోతే మేము సచివాలయంకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే కొత్త పింఛన్ పడినప్పుడు పెట్టుకోండి అమ్మా, ఇప్పుడు పింఛన్ 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఒక 3 మంత్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ఎన్టీఆర్ భరోసా 10,000 పింఛన్కి అబ్బాయిది మేము చేస్తామని చెప్పారు సార్. అంటే అసలు ఈయన పుట్టుకతోనే వికలాంగులు, పూర్తి స్థాయి వికలాంగులు, ఇతని పెన్షన్ ఎందుకు కట్ అయిందని మీరు అడగలేదా? అడిగితే ఏం చెప్పారు? అడిగాం సార్. అబ్బాయి హెల్త్ ఇష్యూస్ ఉండి అప్పుడు హెల్త్ ఉండటం వల్ల మేము హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే మంత్లీ తీసుకుంటేనే పింఛన్ ఉంటుంది, లేకపోతే తీసేస్తామని చెప్పారు. ఆ టైంలో అబ్బాయి తీసేశారు సార్. తీసిన తర్వాత మాకు 2 నెలలు అబ్బాయిని తిరుపతి హాస్పిటల్లో పెట్టాం. కొంచెం ట్రీట్మెంట్ ఉండటం వల్ల మేము దాన్ని మళ్ళీ చేయలేకపోయాం. తర్వాత వచ్చేసి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నీ సదరన్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ మామూలు వేరేది కొత్తది అప్లై చేయాలని చెప్పారు సార్. ఇంకా అప్పటి నుంచి కొంచెం అబ్బాయి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మేము అటు ఇటు ఎక్కువ వెళ్ళలేకపోయాము. దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వదిలేరు సార్. మేము ఆల్రెడీ తీసుకెళ్ళి సదరం సర్టిఫికేట్ అన్ని స్లాట్ ఓపెన్ అయ్యి చేయించాను. సదరం కూడా 90% ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మెడికల్ బోర్డు కూడా 98% ఇచ్చారు సార్. ఇది మరి ఇక్కడ అధికారులు ఎలా స్పందించారు? వెంటనే రియాక్షన్ పనులు అవుతున్నాయా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చాము సార్, ఇప్పుడే వచ్చాము. అర్జీ తీసుకొని వచ్చాము. దానికోసం మాట్లాడుతున్నాం సార్. అంటే దాదాపు ఒక 3.5 సంవత్సరాల నుంచి ఈ పని మీద తిరుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచే సార్. అంటే ఇప్పుడే బాబు సర్టిఫికెట్లు అన్నీ వచ్చింది ఇప్పుడే సార్. దానివల్ల కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? బాబు ఇష్యూ ఉండడం వల్ల మాట్లాడలేదు, నడవలేదు సార్. మేము కొంచెం మెడికల్ పరంగా అబ్బాయిది ఉండేకి వాడిని ఎటు తీసుకోలేకపోయాం. బయటికి జర్నీ చేసినా కూడా అబ్బాయి పిట్స్ అలాంటివి రావడం ఇట్లా చేస్తుంది సార్. అందుకని మేము ఎక్కువగా తిరగలేకపోయాం. అందుకని ఈ సర్టిఫికెట్లను రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చాము సార్. ఇప్పుడు వెళ్తున్నాం సార్ అక్కడ. సో అంటే ఇంకా బాబుకి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చులు కానీ లేదంటే డైలీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా భరించగలుగుతాను. నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. మా మిస్సెస్ అబ్బాయినే పర్మనెంట్ ఇక్కడ చూసుకుంటూ ఉంటారు సార్. మీకు ఎంత వస్తుంటాయి సార్? నాకు ఆల్రెడీ 20,000 వస్తుంది సార్. 20,000లో అసలు బాబుకి ఎంత ఖర్చు అవుతుంది? బాబుకి అవుతుంది సార్. మొత్తం బాబుకి అవుతుంది? అవుతుంది సార్. ఇంకా అదే ప్రాబ్లం. సో ఒక పెన్షన్ రాకపోతే మాత్రం మీకు చాలా కష్టం అవుతుంది సార్? అవును సార్. పెన్షన్ రాకపోతే మీకు చాలా కష్టం అవుతుంది? అవును సార్. సో ఏం కోరుకుంటున్నారు ఇంకా అధికారులు? అబ్బాయికి పింఛన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. రైట్.